హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థూస్ వంటశాల. ఇవాళ ఈ వీడియోలో పెళ్ళిళ్ళ స్పెషల్ రెసిపీ దొండకాయ పల్లీ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది అందరం చాలా ఇష్టంగా తింటామండి. నేను చెప్పినట్లు ఒకసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో డీప్ ఫ్రై కోసం ఒక కప్పు ఆయిల్ వేసుకొని బాగా వేడయ్యాక సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న అర కేజీ దొండకాయ ముక్కలను వేసి వీడియోలో చూపించినట్లు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల కారం, 10 వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని బాగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా దొండకాయలు వేయించుకోగా మిగిలిన ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయల ముక్కలు, 2 రెబ్బల కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల తాలింపు దినుసులు, చిటికెడు పసుపు వేసి ఒకసారి కలుపుకొని సన్నగా తరిగి పెట్టుకున్న 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు రంగు మారే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు, గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసి 2 నిమిషాల పాటు బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకోవడం వల్ల అన్నీ సమానంగా వేగుతాయి. తర్వాత ముందుగా వేయించుకున్న దొండకాయ ముక్కలు వేసి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మరో 2 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయడమే. ఇది కనీసం 3 నుండి 5 రోజులు నిల్వ ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.